బృహస్పతయే నమః. అథర్వణ వేదము 3వ కాండంలో 31వ సూక్తంలో ప్రథమ మంత్రం. ఇందరి విషయం సంపూర్ణ ఆయువును పొందవలయను. సంపూర్ణ ఆయువు అంటే శరద శతం వర్ధమానేన 100 సంవత్సరములు పరమాత్మ ఇచ్చారు. అంతేకాకుండా శతాధిక వర్షములు అంటే 100 కన్నా అధికముగా జీవించవచ్చు. జీవించడం అంటే కేవలం జీవించడం, రోగాలతో పాటు జీవించడం అంటారు కాదు. సంపూర్ణ ఆరోగ్యం అంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్ ఉండాలి. రోగాలతో బాధలతో కాదు మరణించడం. ఆ సంపూర్ణ ఆయువు ఎలా పొందాలని పరమాత్మ మంత్రంలో చెప్తున్నారు. ఓం విదేవాజరసావృతన్ విత్వం అజ్ఞే అరాత్య వ్యహం సర్వేణ పాపనా వియక్ష్మేణ సమాయుష. ప్రతిపదార్థం. దేవాః ఇంద్రియ గణములారా, దివ్య గుణములు కల వ్యక్తులారా, విద్వాంసులారా అనే 3 అర్థాలు ఈ దేవ అనే శబ్దానికి ఇచ్చారు. ఇంద్రియాలు, ఇంద్రియ గణములారంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములతో మనిషి వ్యవహారం చేస్తున్నాడు. అలాంటి ఇంద్రియములు కలిగినటువంటి వాళ్ళు, దివ్య గుణములు కలిగినటువంటి వాళ్ళు దేవతలు, దేవ అని పిలువబడుతున్నారు. దేవతలు అలాంటి వ్యక్తులు. అలాగే దేవా అంటే వేద విద్వాంసులు, వేద పండితులు, వేద జ్ఞానులు, ఋషులు, వీళ్ళందరూ కూడా దేవా అని పిలువబడుతున్నారు. జరస అంటే వృద్ధావస్థకు, వి అవరితన్ దూరముగా నుండు. మీరంతా కూడా వృద్ధావస్థకు దూరంగా ఉండాలి. వృద్ధావస్థలో బాధపడుతూ మరణించకూడదు, ఆరోగ్యంగా మరణించాలి. వృద్ధావస్థకి దూరం ఉండాలంటున్నాడు. అగ్నే ఓ పరమేశ్వర, త్వం నీవు మమ్ము అరాత్య, అరాత్య అంటే పిసినుగొట్టుతనము నుండి, అంటే అలాంటి శత్రువు నుండి వి దూరముగా నుంచుము. పిసినారితనం అంటే దానము చేయటానికి ఇష్టపడినపోవడం పిసినారితనం. నా ధనం నేనే తినాలి అనేది. అలాంటి దాన్ని ఆరాత్య, అరాత్య అని అన్నారు. అది శత్రువు అట మనిషికి. దానగుణం లేకపోవటం, ధనాన్ని దాచుకోవటం అనేది శత్రువు. అలాంటి శత్రువు నుంచి ఇవి దూరముగా నుంచము. దాని వలన ఆయుష్ పెరుగుతుందని చెప్తున్నారు. దానగుణం ఉండటం వల్ల, అంటే దానం చేసామనే తృప్తి ఉండటం వల్ల మనిషిలో ఆయుష్ పెరుగుతుంది. ఎంగిలి చేత కాకిని కొట్టడు అనే నానుడి చరితార్థము చేయి పిసినారులకు, లోభులకు దూరముగా ఉందుముగాక. లోభితనము ఎవరికైనా మంచిది కాదు. అది ఒక నానుడు ఉంది. ఎంగిలి చేతితో కాకిని తోడంటారు. డబ్బు ఏమి ఎవరికి ఏమి దానం చేయడం. ఎందుకంటే ఎంగిలి ఆ తిన్న ఆ మెతుకు జారి పడితే కాకి తినేస్తుందేమో, దానికి కూడా పెట్టకూడదని లోభి గుణం అంటున్నాడు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. లోభితనం ఎవ్వరికీ మంచిది కాదు, దానివల్ల ఆయుష్ హరిస్తుంది అంటున్నాడు. లోభితనం ఉండే వాళ్ళకి అహం నేను సర్వేణ పాప్మన అన్ని విధముల పాపమునకు, మానసిక దోషములకు వై తొలగి ఇందునుగాక. కాబట్టి నేను సమస్తమైన పాప కార్యాలకి, మానసిక దోషాలకి, ద్వేషాలకి దూరంగా ఉంటే నాలో ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. యక్ష్మేణ రోగము చేత బాధపడకుండా వి దూరంగా ఉండవలేను. ఈ వి అనే శబ్దం అనేక సార్లు వచ్చింది. అంటే వి అంటే దూరంగా ఉండటం అనేది, వీటన్నిటి దూరంగా ఉండాలి. రోగాలు బాధపడకుండా దూరంగా ఉండాలి. ఆయుషాసం
సంపూర్ణ ఆయువును పొందవలయను. ఆ విధంగా ఈ పై అన్ని కూడా గుణాలు ఉన్నట్లయితే ఇందులో భావార్థం, మనుష్యుడు స్వయముగా పాపము నుండి దూరముగా ఉండుటయే గాక పరులను కూడా పాపములకు దూరముగా ఉన్నట్లు ప్రయత్నించవలెను. 100 అంతకంటే 100 కంటే అధికముగా 300 సంవత్సరములకు బ్రతుకుటకు ప్రయత్నించవలేను. అది ఇక్కడ వచ్చింది. త్రాయిషాం జగదగ్నే యద్దేవిష త్రాయిషాం, 300 సంవత్సరాల కంటే అధికంగా 400 ఏళ్ళ వరకు కూడా బ్రతకవచ్చు. ఎప్పుడు పాపాలకు దూరంగా ఉండాలి, అలాగే ఈ లోభిగుణం ఉండకూడదు, మానసిక దోషాలు ఉండకూడదు, రోగాలు రాకుండా, శారీరక మానసిక రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే అలాంటి ఈ దుర్గుణాలు ఉండే వాళ్ళకి దూరంగా కూడా ఉండాలి. మనం పాపం చేయకుండా ఉండటమే కాకుండా ఇతరుల పాపము చేయకుండా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి దోషపూరిత సమాజం వ్యక్తుల వలన మనకు కూడా అవే దోషాలు అంటబడతాయి. కాబట్టి మనం సర్వే జనా సుఖినో భవంతు అంటాం. అందరూ సుఖం, సర్వే జనా స్వస్థినో భవంతు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ స్వస్థులు ఉండాలి. అలాంటి సమాజంలో మనం జీవించడం వల్ల మన యొక్క ప్రయత్నం ఇంకా వృద్ధి అవుతుంది. ఇలా చేసినట్లయితే 100 సంవత్సరాలే కాదు 300 బ్రతికొచ్చని పరమాత్మ చెప్తున్నాడు. మనం అలాంటి ప్రయత్నం చేద్దాం.